నెక్స్ట్ వరంగల్, నిజామాబాద్. సో నిజామాబాద్ జిల్లాకు వద్దాం. నిజామాబాద్లో మొత్తం 7 ఒక కార్పొరేషన్ ఉంది. నిజామాబాద్ కార్పొరేషను 60 డివిజన్లు ఇక్కడ ఉన్నాయి. లాస్ట్ టైం బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉండే అవకాశం ఉంది. ధర్మపురి అరవింద్ మొత్తం అంతా తానే ప్రచారం నిర్వహిస్తున్నారు. లాస్ట్ టైం బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ 28 వచ్చాయి 60కి. సెకండ్ ప్లేస్ ఎంఐఎం, థర్డ్ ప్లేస్ బీఆర్ఎస్, ఫోర్త్ కాంగ్రెస్. సో కాంగ్రెస్కు నిజామాబాద్ కార్పొరేషన్లో ఎటువంటి పట్టు ఉంది అన్నది మనం ఎగ్జాంపుల్. కానీ ఇప్పుడు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గతంలో పోటీ చేశారు కాబట్టి ఆయన అక్కడ గట్టిగా తిరుగుతున్నారు నిజామాబాద్ కార్పొరేషన్లో. బట్ భారతీయ జనతా పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయ్యే అవకాశం ఉంది ఎక్స్ అఫీషియో మెంబర్ సహకారంతో. ఎందుకంటే ధర్మపురి అరవింద్ ఎంపీ, అక్కడ ఎమ్మెల్యే కూడా భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ అర్బన్, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్ రాకేష్ రెడ్డి, తర్వాత 2 ఎమ్మెల్సీలు, వీళ్ళంతా కలిసి ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఓట్లు కూడా బీజేపీ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి నిజామాబాద్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకునే దిశగా వెళ్తోంది. ఎంఐఎం ఉంటుంది ఇక్కడ గట్టిగా. ఒక ఈ 60 సీట్లో ముస్లిం ప్రాబల్యం కలిగిన సీట్లు దాదాపు 20 వరకు ఉంటాయి. అక్కడ ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుంది. బట్ ప్రధాన పోటీ మనకు బీఆర్ఎస్ ఇక్కడ ఆల్మోస్ట్ లేదనే చెప్పాలి. నిజామాబాద్ కార్పొరేషన్లో కవిత లేరు ఇప్పుడు, సరే బిగాల గణేష్ గుప్తా ఉన్నారు, కానీ ప్రధాన పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెసే ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి 7 కోట్ల రూపాయల పన్ను చెల్లించారు, ఆస్తి పన్ను 2009 నుంచి కట్టలేదు. ఇప్పుడు కౌన్సిలర్ నామినేషన్ వేయాలంటే నో డ్యూ సర్టిఫికెట్ ఉండాలి. సో ఆయన మేయర్ క్యాండిడేట్ కాబట్టి ఆయన డబ్బులు బాగున్నాయి కాబట్టి నో డ్యూ సర్టిఫికెట్ అంటే పైసలు కడితేనే ఇస్తామన్నారు. 7 కోట్ల రూపాయలు పన్ను చెల్లించాడు. మొత్తానికి నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల పుణ్యమా అని 7 కోట్ల రూపాయలు వసూలైనాయి. 15 సంవత్సరాల ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకుంటే అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. నార్మల్గా 500-1000 రూపాయల ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకుంటే ఇళ్ల ముందు తీసుకొచ్చి మున్సిపాలిటీ వాళ్ళు చెత్తేసిపోతారు. 17 సంవత్సరాలు కట్టకుంటే కోట్ల రూపాయలుగా. అంటే ధనవంతుల కోరువులు రెండే ఉన్నాయి వర్గాలు, ధనికులు, పేదలు, అంతే. కులాలు మతాలు ఏం లేవు. సింపుల్ లాజిక్. నిజామాబాద్ కార్పొరేషన్ ఇస్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. 7 కోట్ల రూపాయల పన్ను వసూలైంది ఈ దెబ్బకు. ఆయన మేయర్ క్యాండిడేట్ అనుకున్నా కాబట్టి చేశారు. ఇక కామారెడ్డి అంటే నిజామాబాద్ కార్పొరేషన్ ఓవరాల్గా ఎంఐఎం, కాంగ్రెస్ అల్టిమేట్గా పొత్తు పెట్టుకోవచ్చు. ధర్మపురి అరవింద్ అదే ప్రచారం చేస్తున్నారు. సీటు మీరు ఎంఐఎంకి ఇస్తారా, ఎంఐఎంకి కావాలా, ఇందూరులో ఎంఐఎం కావాలా, బీజేపీ కావాలా, తేల్చుకోండి అంటారు. సో లాస్ట్ టైం కూడా బీజేపీ అన్ని కార్పొరేషన్లలోకెల్లా హైయెస్ట్ సీట్స్ ఇక్కడే వచ్చాయి. నెంబర్ 1 సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయింది. ధర్మపురి అరవింద్ అక్కడే మకాం వేసి మొత్తం చూస్తున్నారు. సో నిజామాబాద్ కార్పొరేషన్ బీజేపీకి వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. కామారెడ్డి 49 వార్డులు, వెంకటరమణారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే, కేసీఆర్, వెంకటరమణారెడ్డి, రేవంత్ రెడ్డి ముగ్గురు పోటీ చేసిన నియోజకవర్గం. కేసీఆర్ ఓడిపోయినాడు, రేవంత్ రెడ్డి ఓడిపోయినాడు. కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి గెలిచాడు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అనుకూలం ఉందట. బీజేపీకి కాంగ్రెస్కి మధ్య పోటీ నడుస్తుంది. థర్డ్ ప్లేస్లో బీఆర్ఎస్ ఉండొచ్చు. ఆర్మూర్ 36 వార్డులు, కాంగ్రెస్ బీజేపీ మధ్య గట్టి పోటీ ఉంది. రాకేష్ రెడ్డి ఉన్నారు అక్కడ, బీజేపీ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే. బీఆర్ఎస్ నుంచి జీవన్ రెడ్డి కూడా ఉన్నారు. త్రిముఖపోరు స్లైట్లీ ఎడ్జ్ టువర్డ్స్ ఎవరికైనా కావచ్చు, ఆర్మూర్ చెప్పలేదు. బోధన్ 38 వార్డులు, మైనారిటీలు చాలా ఎక్కువ ఉంటారు. కాంగ్రెస్ ఎంఐఎం కలిసి మేయర్ పీఠం కైవసం చేసుకునే అవకాశం ఉంది. బీజేపీ కొన్ని చోట్ల పోటీలో ఉంది. సో పోటీ ఎక్కువ కాంగ్రెస్ ఎంఐఎంకే అడ్వాంటేజ్ కనిపిస్తుంది. బీఆర్ఎస్ నుంచి షకీల్ అహ్మద్ వచ్చారు, బట్ పెద్దగా పోటీ కనిపించట్లేదు. బాన్సువాడలో 19 వార్డులు ఉన్నాయి. పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. సో కాంగ్రెస్కు అక్కడ పోచారం వర్సెస్ ఏనుగు రవీందర్ రెడ్డి నడుస్తుంది, కానీ కాంగ్రెస్ పార్టీకి స్లైట్లీ అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. బిచ్కొండ మున్సిపాలిటీ 12 వార్డులు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. ఎల్లారెడ్డి 12 వార్డులు ఉన్నాయి. మదన్ మోహన్ రావు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు, కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటాపోటీ వాతావరణం ఉందట. భీమ్గల్ 12 వార్డులు, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇదే మున్సిపాలిటీ కిందకి వస్తారు. లాస్ట్ టైం ప్రశాంత్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కొంత బీఆర్ఎస్ అనుకూలత మనకు భీమ్గల్లో కనబడుతుంది. ఆరెంజ్ ట్రావెల్ సునీల్ రెడ్డి కూడా అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. అక్కడ లాస్ట్ టైం ఓడిపోయారు. ప్లస్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా బహుశా సొంత నియోజకవర్గం అక్కడే అనుకుంటా. ఆరెంజ్ ట్రావెల్ సునీల్ కానీ, లేకపోతే మైన్స్ అనిల్ కానీ, కార్పొరేషన్ చైర్మన్, వాళ్ళిద్దరు కూడా అక్కడే ఉండి ప్రయత్నం చేస్తున్నారు. ఇక నెక్స్ట్ ఉమ్మడి వరంగల్ జిల్లా